శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి నవంబర్ 23 నుంచి 29 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఈ వారంలో ప్రధానంగా కన్యా రాశి వారికి 3 గ్రహాలు 3వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. అందులో ప్రధానంగా బుధగ్రహం దశమ రాశ్యాధిపతిగా బుధుడు తృతీయ స్థాన సంచారం, అది వృశ్చిక రాశి అవడం, శత్రు రాశి అవడం వల్ల ప్రధానంగా వృత్తిలో కొన్ని అనుకోని ఇబ్బందుల వల్ల వేరే ఉద్యోగంలోకి మారడం కానీ, కొన్ని వృత్తిపరమైనటువంటి మార్పులు చేర్పులు ట్రాన్స్ఫర్ లాంటివి జరిగే అవకాశం ఉంది. మరి ప్రైవేట్ ఉద్యోగం లాంటిదైతే ఉన్న ఉద్యోగాన్ని మానివేసి వేరే ఉద్యోగం ఎత్తుక్కోవలసి రావచ్చు. ఏదైనా వృత్తిపరంగా కొన్ని మార్పులు ఈ రాశి వారికి రావడం, అలాగే సహజంగా దగ్గర బంధువులతో కొన్ని విరోధాలు, మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు రావడం, కొన్ని ముఖ్యమైనటువంటి ప్రారంభించిన పనులు ఈ వారంతో ఆగిపోవడం కూడా జరిగే సూచనలు ఉన్నాయి. ఫర్దర్గా వ్యయాధిపతి రవి కూడా 3వ స్థానంలో ఉన్నాడు. మరి బుధుడితో కలిసి ఉండడం వలన పెద్దగా బుధాదిత్య యోగ ప్రయోజనం ఇప్పుడు కలగకపోవచ్చు. బట్ ఏదంటే దశమాధిపతితో వ్యయాధిపతి కలియడం వల్ల వృత్తిపరమైనటువంటి నష్టాలు ఏర్పడే అవకాశం ఉంది. అది వృత్తి పోగొట్టుకోవడం కానీ, మారడం కానీ, వ్యాపారపరంగా ఉన్నవాళ్ళు వ్యాపారపరమైన నష్టాలు, ఈ ట్రాన్స్పోర్ట్ అలాంటి విషయాల్లో ఉన్నవాళ్ళు ఏదో ఆలస్యం వల్ల మొత్తం ఈ వృత్తికి ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నది. అయితే మరి కుజుడు, మరి సహజంగా కుజుడు ఈ కన్యా రాశి వారికి ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని చాలా వరకు పాడు చేయడం జరుగుతూ ఉంటుంది. మరి 3వ స్థానంలో కుజగ్రహ సంచారం జాతకుడు బంధు విరోధాలు, ఏదైనా ఒక ప్రమాదాలు లాంటివి కూడా, యాక్సిడెంట్లు కానీ, చిన్న చిన్న గాయాలు కానీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ప్రయోగాలు చేయకుండా జాగ్రత్తగా ఉండవలసింది. అలాగే వాహనాలు జాగ్రత్తగా నడపడం, తగు విధంగా ఈ సేఫ్టీ మీద సాధించడం కూడా తప్పనిసరిగా జాతకుడు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే చాలా వరకు ధనస్థానం బాగుంది. భాగ్యాధిపతి ధనస్థానం శుక్రుడు ధనస్థాన సంచారం వల్ల, మీ వాక్చాతుర్యం వల్ల అయితేనే, మీరు ఒక సినిమా రంగంలో ఉన్నా, మీడియా రంగంలో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా సరే ఏదో కళల వల్ల ఏదన్నా కారణంతో సమయానికి ధన సంపాదన జరుగుతూ ఉంటుంది. మీ వాక్కుకి విలువ పెరుగుతూ ఉంటుంది. కుటుంబంలో మీ గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో ఏదైనా శుభకార్యం జరపాలనే మీ ఆలోచన నెరవేరుతుంది. ఎక్కువగా ఎంటర్టైన్మెంట్, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చాలా కాలంగా దూరంగా ఉన్నటువంటి మీ కుటుంబ స్త్రీలు, అంటే మీ అక్కయ్య, మీ భార్య, సిస్టరు, కుమార్తె, కోడలు, ఇలాంటి వాళ్ళు మళ్ళా తిరిగి మీ కుటుంబంలో కలుసుకొని కుటుంబ సమేతంగా ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. అదే ఈ నెల 26వ తారీఖున శుక్రగ్రహం కూడా తృతీయ స్థానంలోకి మారడం జరుగుతుంది. ఇది అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. అలాగే కొన్ని ముఖ్యమైన ప్రయాణాలు కూడా అనుకోకుండా ఆగడం కూడా జరిగే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఈ వారం 26 తర్వాత కొన్ని అనుకోని అనారోగ్య సమస్యలు లాంటివి వచ్చే అవకాశం ఉన్నది. ఎస్పెషల్లీ ఇదే 26వ తారీఖున మన కన్యా రాశి వారికి 7వ స్థానంలో వక్ర గమనంలో ఉన్నటువంటి శని భగవానుడు వివాహ విషయంలో చాలా ఆటంకాలు కలిగించడం, ఒక సంబంధం నిర్ణయం కాకపోవడం, ఏ విషయంలో క్లారిటీ లేకపోవడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఈ నెల 26వ తారీఖున వక్రగమనం నుంచి రుజుమార్గంలోకి శని భగవానుడు రాబోతున్నాడు. సో ఏదైనా క్లారిటీ ఈ సమయంలో ఈ వివాహ విషయంలో అసలు సంబంధం అవుతుందా అవదా అని నిర్ణయం అవుతుంది. భార్యాభర్తల మధ్య విభేదం ఉంటే పూర్తిగా విడిపోతామా లేదంటే కలిసి ఉంటామా అన్నది ఏదో క్లారిటీ రావడం జరుగుతుంది. వృత్తిపరంగా వివిధ రకాల అవకాశాలు కాకుండా ఏదో ఒక దాంట్లో మీరు వృత్తిపరంగా ప్రయత్నం చేయడం వల్ల వృత్తిలో కూడా డిసైడ్ అయ్యే అవకాశం ఉంది. అంటే సప్తమం అన్నది దశమాతు దశమం అవటం వల్ల సప్తమంలో ఉన్నటువంటి ప్రతి గ్రహం కూడా వృత్తి మీద ప్రభావం చూపుతుంది. గత కొంతకాలంగా సప్తమంలో ఉన్నటువంటి శని వక్రించి ఉండడం వలన ఈ వృత్తిలో, అంటే ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు కన్ఫ్యూజ్గా మారడం, దగ్గరికి వచ్చి మిస్ అవ్వడం, ఈ వ్యాపారంలో క్లారిటీ లేకపోవడం ఇవన్నీ జరిగి ఉంటాయి. ఎస్పెషల్లీ ఈ సమయంలో వృత్తిపరమైనటువంటి స్టెబిలిటీ వస్తుంది, వివాహపరంగా స్టెబిలిటీ ఉంటుంది. ఇక ఫైనల్గా మనకి 12వ స్థానంలో కేతుగ్రహ సంచారం అనవసర వ్యయాలు, ఏదన్నా విషయం లేకుండా వాళ్ళని వీళ్ళని సంప్రదించడం, ఏ జ్యోతిష్కులను సంప్రదించడం, వైద్యుల్ని సంప్రదించడం, ఏదో ఒకటి సంప్రదించడం, వాళ్ళు ఏదో ఒకటి చెప్పడం, ఆ విధంగా ధన నష్టపోవడం కూడా జరుగుతుంటుంది. కాబట్టి
ఏదైనా ఒకరిని సంప్రదించే ముందు మంచి క్లారిటీగా మంచి అనుభవం ఉన్న వాళ్ళని సంప్రదిస్తే మంచిది తప్ప ఎవరిని పడితే వాళ్ళని సంప్రదించడం వల్ల కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. బట్ ఏదైనా ఈ రాశి వారికి గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం వల్ల ఎవరు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా కూడా చివరికి అంతిమ విజయం మీకే రావడం జరుగుతుంది. ఇంకా పూర్తి సక్సెస్ మీకు రావాలంటే మరి నిరంతరం వీలైతే ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల, బుధవారం రోజు విష్ణుమూర్తి ఆలయంలో తులసి దళాలతో పూజ చేయడం వల్ల, ఇదంతా వీలు కాకపోతే కనీసం గోవిందనామాలన్నా చదవడం వల్ల కన్యారాశి వారికి ఎటువంటి సమస్య అయినా సంపూర్ణంగా పరిష్కారం అవుతుంది. ఏదైనా మనం మార్గశిర మాసంలోకి ప్రవేశించాం. ఎంత గొప్ప ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళైనా దాని నుంచి బయటపడడానికి ఒక సులభమైనటువంటి మార్గం కేవలం ఈ మార్గశిర మాసంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు అంటే కొన్ని ప్రాంతాల్లో లక్షవారం అని కూడా అంటుంటారు. మీరు లక్షవారం రోజు ఇది స్త్రీలు పురుషులు కూడా ఆచరించవచ్చు. చక్కగా శుచిగా శుభ్రంగా మీరు మీ పూజా మందిరాన్ని కానీ ఒక శుభ్రమైనటువంటి ప్లేస్ని కానీ ఎన్నుకొని శుభ్రంగా ఒక పీటని అందంగా అలంకరించి దాని మీద కొద్దిగా బియ్యం పరిచి దాని మీద ఒక కలశం పెట్టవలసి ఉంటుంది. ఈ కలశం అన్నది స్టీల్దైతే మాత్రం వద్దు. మీరు ఏదైనా మట్టిదన్నా పెట్టుకోండి, ఇత్తడిదన్నా పెట్టుకోండి, వెండిదన్నా పెట్టుకోండి, కానీ స్టీల్ పాత్ర కాకుండా ఒక మంచి పాత్ర అంటే కలశం లాంటిది పెట్టుకొని అందులో శుభ్రమైనటువంటి వాటర్ గంగాజలం లేదంటే మినరల్ వాటర్ పోసి అందులో కొద్దిగా పసుపు వేసి ఒక పగడం, ఒక ముత్యం, ఒక వెండి నాణ్యం, ఒక బంగారు నాణ్యం కానీ వస్తువు కానీ ఉంగరం కానీ ఏదో ఒకటి, అలాగే ఏదో కాపర్ కాయిన్ అంటే మొత్తం 5 రకాలు అందులో వేయవలసి ఉంటుంది. ఇవి 5 కూడా అందులో వేసి అలాగే 5 రకాలు ఫలాన్నిచ్చే ఆకులు అంటే మామిడాకు, సీతాఫలం ఆకు, ఇటువంటివి 5 అందులో కలశంలో వేసి దానిపైన ఒక మంచి కొబ్బరికాయ, మంచి మొదటిది కొబ్బరికాయను కూడా బాగా అలంకరించి కొబ్బరికాయ పెట్టి అది అమ్మవారి రూపంగా మీరు దాన్ని అనుకొని లక్ష్మీ స్తోత్రాన్ని అంటే లక్ష్మీ అష్టోత్తరం అంటే విష్ణు సహస్రనామంతో కలిసి ఉంటుంది. ఆ లక్ష్మీ స్తోత్రాన్ని చదవడం వల్ల వీలైతే 3 సార్లు భక్తి శ్రద్ధలతో చదివి అమ్మవారికి పాయసం నైవేద్యం పెట్టవలసి ఉంటుంది. అంత ఓపిక లేనివారు చక్కగా ఒక ఎండి గ్లాసులో పాల్లో ఒక పంచదార కానీ బెల్లం మొక్క కానీ ఒక ఏలక్కాయ వేసి అది నైవేద్యంగా పెట్టి భక్తి శ్రద్ధలతో ఈ లక్ష్మీ అష్టోత్తర పారాయణ చేయవలసి ఉంటుంది. అయితే ఏంటంటే ఒక కండిషన్ ఏంటంటే మీరు లక్ష్మీ స్తోత్రాన్ని ఎన్నిసార్లు చదివినా విష్ణు సహస్రనామం చదవందే అమ్మవారి కటాక్షం అయితే ఉండదు. కొద్దిగా మీరు శ్రమ అనుకోకుండా భక్తి శ్రద్ధలతో ఈ 2 చదవడం వల్ల ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు చేయడం వల్ల ఇప్పటి వరకు ఈ ప్రయోగం అంటే ఈ పూజ చేసి మేము ఫలితం పొందలేదు అన్నవాడు నాకు ఇప్పటిదాకా కనబడలేదు. ఇంచుమించుగా ప్రతి సంవత్సరం ఎన్నో మంది అంటే ఇంకా విధి విధానం చాలా ఉంటుంది. ఇది ఒక సింపుల్ మెథడ్. దీన్ని విధి విధానంగా ఆచరించడం వల్ల కంపల్సరీగా మీకు ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు తగ్గుతాయి. చాలా శుచిగా ఉండవలసి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు అమ్మవారికి ఎస్పెషల్లీ లక్ష్మీ అమ్మవారికి చాలా శుచిగా ఉండాలి. ఎటువంటి మైల అంటూ అటువంటి తగలకూడదు. దాని పక్కన చుట్టూ చెత్త చెదారం వేయకుండా పర్టికులర్గా కుదిరితేనే మీ ఇంట్లో ఈ ప్రయోగం అన్నది చేయవలసి ఉంటుంది. కొన్ని ఇళ్లలో కుదరకపోవచ్చు. అటువంటి వాళ్ళు ఏదైనా ఒక నిశ్చలమైనటువంటి ప్రదేశంలో ఏ గోశాలలోనో అలా చేసుకోవాలి తప్ప ఈ క్లమ్జీగా గత్తరగా ఉన్నటువంటి ఇళ్లలో చేయడం వల్ల అదృష్టానికి బదులు మరేదో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. ఇవన్నీ చేయలేని వారు ఈ మార్గశిర మాసం అంతా కూడా విష్ణు దేవాలయాన్ని సందర్శించడం వల్ల చాలా వరకు మీరు అనుకున్నది 100% జరిగే అవకాశం ఉంది. స్వస్తి.